హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం శ్రీకాళేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాం. స్వర్ణముఖి నది మీద ఉన్న బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రీకాళేశ్వరి టెంపుల్ నుంచి కాణిపాకం దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాం. కాణిపాకం విఘ్నేశ్వర స్వామి దర్శనం. శ్రీకాళేశ్వరి టెంపుల్ నుంచి కాణిపాకం దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే టోటల్గా శ్రీకాళేశ్వరి నుంచి తిరుపతికి 37 కిలోమీటర్స్ ఉంది. అలానే తిరుపతి నుంచి కాణిపాకంకి 67 కిలోమీటర్స్ ఉంది. అయితే ఈ ప్రయాణంలో ఎలాంటి హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా స్టే చేయొచ్చు, ఇంకా ఫేమస్ అయిన టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో షో చేయాలనుకుంటున్నాం. ప్లీజ్ స్టే విత్ అస్ గైస్. సో ఇదే శ్రీకాళేశ్వరిలో ఉండే కేఫ్. చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. గుడి మెయిన్ స్ట్రీట్లోనే ఉంటుంది గైస్. ఇక్కడ మేము టీ తాగిన తర్వాత ఇంకా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఇది శ్రీకాళహస్తి బీచ్. సో ఇక్కడ నుంచి దీన్ని దాటుకుంటానే బైపాస్ వస్తుంది. సో బైపాస్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఇదే బైపాస్. సో మనం వెళ్ళే ప్రయాణంలో సూపర్ నేచర్ ఉంటుంది. యాక్చువల్గా మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధాన పంట వరి కాబట్టి చూసినారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా నైస్గా ఉంటుంది యాక్చువల్గా వెళ్ళినంత దూరం. అలానే మనం వెళ్ళే దారిలో చిన్న చిన్న ఫ్యాక్టరీస్, థమ్స్అప్ ఫ్యాక్టరీ, అలానే ల్యాంకో ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ మనం క్రాస్ చేస్తూ వెళ్తాం. అలానే మనం విమానాశ్రయం తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలానే గాయస్, మనం వెళ్ళే దారిలో మా విలేజ్ పర్సన్ ఒక అతను కనిపించాడు. సో అతన్ని ర్యాపిడోలో వర్క్ చేస్తాడు. అతన్ని కూడా మేము దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి తీసుకెళ్ళినాం. ఇదే ఆ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్, వెజ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. సో తిరుపతి నుంచి అటు శ్రీకాళహస్తి నుంచి వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తుంటారంటే మీరు ఆలోచించండి. క్రౌడ్ కూడా సూపర్గా ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటారు, టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా మా టీం. ఇడ్లీ, గాయస్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసినాం. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్లో తాజ్ హోటల్ కనిపిస్తుంది. అలానే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కానీ కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. సో మనం తిరుపతిలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా తిరుపతి బైపాస్లో వెళ్ళిపోతూ ఉన్నాం అన్నట్టుగా ఇక్కడికి చిత్తూరు కాణిపాకంకి. సో మనం డైరెక్ట్గా చూస్తున్నారు కదా. సో తిరుపతికి ఎక్కడ మనం వెళ్ళలేదు, డైరెక్ట్గా బైపాస్లోనే వెళ్ళిపోతున్నాం. సో ఇది. సో ఇక్కడ నుంచి 6 వే, తిరుపతి దాటుతానే 6 వే స్టార్ట్ అవుతుంది. సో జర్నీ సూపర్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీరు చూస్తున్నారు కదా, కాణిపాకంకి 57 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే కొండలు, అసలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు కొండలు, అసలు ఈవెన్ రోడ్డు కూడా ఆసంగా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు, ఎంత ఆసంగా ఉంటుందంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు బైక్లో వెళ్ళినప్పుడు కానీ కార్లో వెళ్ళినప్పుడు కానీ చాలా చాలా ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు. ఇంకా మీరు ఒక 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కలిసి వెళ్ళినట్టయితే ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు కాణిపాకానికి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఓన్లీ 1 చెక్ పోస్ట్ వస్తుంది ఇక్కడ తిరుపతి నుంచి కాణిపాకం మధ్యలో. సో అదర్ దాన్ నథింగ్, అసలు మీకు ఇంకేం చెక్ పోస్ట్స్ ఏమి ఉండవు. సో ఇంకా మనం కొంచెం కాణిపాకంకి దగ్గరలోనే ఉన్నాం. సో ఇది ఏమో కాలేజ్ మీరు చూస్తున్నది. సో ఇక్కడ బీటెక్, ఎంబీఏ మంచి కాలేజే. క్యాంపస్ సెలక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఏమీ కాలేజ్ మనం దాటి వెళ్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, సూపర్ లొకేషన్స్ ఉంటాయి. అలానే ఇక్కడే మనం చూసినట్లయితే మనకు ఒక బోర్డు కానీ ఇచ్చుంటారు. సో కాణిపాకంకి 4 కిలోమీటర్స్ ఉంటుందని. సో అది కానీ మనం లెఫ్ట్లో వెళ్ళాలి. చూస్తున్నారు కదా, అక్కడ కనిపించేదే బోర్డు. యాక్చువల్గా అక్కడ మీకు 4 కిలోమీటర్స్ అని బోర్డులో ఉంటుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని హైవే కింద అండర్ పాస్ తీసుకొని వెళ్ళాలి. అండర్ పాస్ తీసుకొని రైట్ తీసుకున్నట్లయితే ఒక 1 విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ని క్రాస్ అవుతానే మనకి కాణిపాకం ఆలయం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి అన్నట్టుగా. ఇది అండర్ పాస్ అయ్యి రైట్ తీసుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి కానీ స్ట్రైట్కి వెళ్ళిపోతే తిరుపతికి చేరుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటుకుంటేనే మనకి ఇంకా కాణిపాకంలోకి ఎంటర్ అయినట్లే. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్.
సో గాయస్ మనం రీచ్ అయిపోయినాం. ఇదే కాణిపాకం టెంపుల్ చూస్తున్నారు కదా. సో ఇదే కాణిపాకం టెంపుల్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. చాలా ప్రాంతాల నుంచి ఈ టెంపుల్కి వస్తూ పోతూ ఉంటారు. అలానే మీరు మీ దగ్గర కొత్త వెహికల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ పూజ కానీ చేయించవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా కాణిపాకంలో ఉంటుంది. ఇక్కడే అన్ని కొత్త వెహికల్స్కి పూజ చేస్తారు. పూజ సామాన్లు అన్నీ ఇక్కడే దొరుకుతుంది. సో మేము అన్ని బైక్స్ కొత్త బైక్స్ కాబట్టి మేము ఇక్కడ పూజ చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా. సో మావన్నీ కొత్త బైక్సే, అందుకే మేము పూజ చేయించడం జరుగుతుంది. వీళ్ళు 200 ఎంతో తీసుకుంటారు అంతే గైస్. సో ఈ పూజ అయిన వెంటనే మేము దర్శనానికి వెళ్ళినాం. అలానే నేను గుండు ఎంటుకలు ఇవ్వడం జరిగింది, గుండు కొట్టడం జరిగింది. రిమైనింగ్ అందరూ జస్ట్ దర్శనం చేసుకున్నారు. గైస్ ఇది కాణిపాకం ట్రిప్పు. మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియోస్ని లైక్స్ సబ్స్క్రైబ్స్ చేసి సపోర్ట్ చేస్తారని సో మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.